ఓకే నెక్స్ట్ టాపిక్ స్ట్రైట్ లైన్. ప్లేన్స్ అయిపోయింది కదండి. స్ట్రైట్ లైన్ అని ఫార్ములాస్. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్ ఈ స్ట్రైట్ లైన్ ఏబి. ఇక్కడ π1 = 0 అండ్ π2 = 0 అనే టూ ప్లేన్స్. ఈ టూ ప్లేన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఏబి అనే లైన్ ఏర్పడుతుంది. దట్ ఈస్ స్ట్రైట్ లైన్ ఏబి. ఇక్కడ రెండు ప్లేన్స్ కాంబినేషన్లో మనకి లైన్ ఏర్పడుతుంది కనుక దీని జనరల్ ఫామ్ ఎలా రాస్తామంటే π1 = 0 = π2. అంటే π1 π2 కాంబినేషన్లోని స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది కనుక దీన్ని π1 = 0 = π2. π1 సర్వసాధారణంగా మనం జనరల్ ఫామ్ ఆఫ్ ప్లేన్ ఏంటి? ax + by + cz + d = 0 కనుక a1x + b1y + c1z + d1 that is π1 = 0 that is equal to π2 అంటే a2x + b2y + c2z + d2. that is the general form of straight line. అలాగే equation of the plane passing through the straight line is π1 + λ π2 = 0. సో దాని ఫార్ములా ఎలా ఉంటుందంటే a1x + b1y + c1z + d1 + λ * a2x + b2y + c2z + d2 = 0. అలాగే సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. దీనికి టూ ఫార్ములాస్ ఉన్నాయి. drs తోని dc's తో కూడా మనం చెప్పొచ్చు. దట్ ఈస్ x - x1/a = y - y1/b = z - z1/c దట్ ఈస్ ఈక్వల్ టు r. ఇక్కడ x1 y1 z1 అనేది వన్ పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్ అంటారు. అలాగే ఏబిసి ని డిఆర్స్ ఆఫ్ ది లైన్ అంటారు. అలాగే ఏఆర్ ప్లస్ x1 + AR y1 + BR + z1 + CR ని ఎనీ పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఒక పాయింట్ అంటే x1 y1 z1. అలాగే ఏబిసి ని డిఆర్స్ అంటారు. ఎనీ పాయింట్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. అలాగే డిసిస్ ఇస్తే దాని సిమెట్రిక్ ఫార్మ్ x - x1/l = y - y1/m = z - z1/n where LML are distances of the line. So the formula equation of the straight line passing through the point x1, y1, z1 and having BRs as a, b, c. అంటే x1 y1 z1 బిందువు గుండా పోతూ ఏబిసిలు BRs గా గల స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ సిమెట్రిక్ ఫార్మ్ x - x1/a = y - y1/b = z - z1/c. ఓకేనండి. ఇక్కడ జనరల్లీ డిఆర్స్ ఎప్పుడు కూడా స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి తోని అలాగే డిసిస్ ని ఎల్ఎంఎల్ తోని సూచిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక 3 డైమెన్షన్ లో యాక్సిస్ తీసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్. xy అనేది ఒక ప్లేన్, yz అనేది ఒక ప్లేన్, xyz అనేది ఒక ప్లేన్. xy ప్లేన్ లోని z వాల్యూ 0, z వాల్యూ 0. అలాగే zx ప్లేన్ లోని y = 0. అలాగే yz ప్లేన్ లోని x వాల్యూ 0. ఇప్పుడు మనకి x యాక్సిస్ రావాలి అంటే ఏ ప్లేన్స్ ఇంటర్సెక్ట్ చేసుకోవాలి? xy ప్లేన్, xy ప్లేన్, అలాగే xyz ప్లేన్. కనుక x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఎలా రాస్తామంటే y = 0, z = 0. లేదా ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రెండు ప్లేన్స్ కదండి. y = 0 = z అని కూడా రాయొచ్చు. ఓకేనా? అలాగే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ z = 0 అండ్ x = 0. y యాక్సిస్ రావాలంటే xy ప్లేన్ అలాగే yz ప్లేన్ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటే y యాక్సిస్ అనేది వస్తుంది కనుక దీన్ని ఈక్వేషన్ y యాక్సిస్ ఈక్వేషన్ x = 0, z = 0. అలాగే సిమిలర్లీ ఈక్వేషన్ ఆఫ్ z యాక్సిస్ ఈజ్ x = 0, y = 0. ఇప్పుడు సిమెట్రిక్ ఫామ్ లోని ఈక్వేషన్ ఆఫ్ x axis in symmetric form
ఇది సిమెట్రిక్ ఫామ్. ఇప్పుడు మనకి సిమెట్రిక్ ఫామ్ కావాలంటే ఏం కావాలి, ఒక పాయింట్ కావాలి, అలాగే డిఆర్స్ ఆఫ్ ది లైన్ కూడా కావాలి. ఎక్స్ డిఆర్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ డిఆర్స్ ఏమవుతాయి 1, 0, 0. అలాగే one point on x axis is x axis మీద ఒక పాయింట్ అంటే ఆరిజిన్ తీసుకోవచ్చు, దట్ ఈస్ ఓ 0, 0, 0. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ x axis ని సిమెట్రిక్ ఫామ్ ఎలా రాస్తామంటే x - 0 by 1 equal to y - 0 by 0 equal to z - 0 by 0. ఓకేనా? అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ y axis is in symmetric form is y axis. y axis అంటే y axis మీద ఒక బిందువు 1 పాయింట్ is the origin. అలాగే y axis కి ఒక drs ఏమవుతాయి 0, 1, 0. కనుక దీన్ని ఎలా రాస్తామంటే x - 0 by 0 equal to y - 0 by 1 equal to z - 0 by 0. Plus similarly, equation of z axis is in symmetric form. z axis drs ఏమవుతాయి 0, 0, 1. 1 point is the origin. కాబట్టి x - 0 by 0 equal to y - 0 by 0 equal to z - 0 by 1. That is the equation of x, y, z axis in symmetric form. Now, equation of the plane passing through x axis is, so ఇక్కడ x axis అనేది మనం ఎలా ఏర్పడుతుంది, సో x axis అనేది xy ప్లేన్ xyz ప్లేన్ ఖండించుకుంటే x axis ఏర్పడుతుంది. xyz ప్లేన్ మనం ఎలా రాస్తున్నాం y equal to 0, xy plane ni z equal to 0 and yz plane ni x equal to 0. సో మనకి x యాక్సిస్ రావాలి అంటే y is equal to 0 ప్లేన్, z equal to 0 ప్లేన్ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటే x యాక్సిస్ వస్తుంది. కనుక x యాక్సిస్ గుండా పోయే ప్లేన్ ఈక్వేషన్ మనం ఎలా రాస్తున్నామంటే y plus lambda z equal to 0. అలాగే equation of the plane passing through y axis is x plus lambda z equal to 0, where x equal to 0 and z equal to 0. అలాగే equation of the plane passing through z axis is x plus lambda y equal to 0. అలాగే తర్వాత ఫార్ములా equation of the line passing through the points x1 y1 z1 x2 y2 z2 is, సో x1 y1 z1 ని a అనుకుందామండి, x2 y2 z2 ని b అనుకుందాం. ఒక లైన్ ఈక్వేషన్ సిమెట్రిక్ ఫామ్ కావాలంటే మనకి ఏం కావాలి, ఆ లైన్ మీద ఒక పాయింట్, అలాగే ఆ లైన్ యొక్క డిఆర్స్ కావాలి. సో డిఆర్స్ ఆఫ్ ఏబి ఈజ్ x2 - x1 y2 - y1 z2 - z1, దట్ ఈస్ ఏబిసి. ఆ లైన్ మీద ఒక పాయింట్ అనేది x1 y1 z1 కాబట్టి x - x1 by a, ఫార్ములా ఏంటంటే సిమెట్రిక్ ఫామ్ x - x1 by a y - y1 by b equal to
z minus z1 by c. కనుక మనం ఎలా రాస్తున్నాం x minus x1 by x2 minus x1, y minus y1 by y2 minus y1 equal z minus z1 by z2 minus z1. So తర్వాత ఫార్ములా L equal to L1 equal to first line x minus x1 by L1 equal to y minus y1 by M1 equal to z minus z1 by N1 R1 sorry N1. అలాగే సెకండ్ లైన్ x minus x2 by L2 equal to y minus y2 by M2 equal to z minus z2 by N2 are two straight lines. ఇప్పుడు ఈ టూ లైన్స్ ఒక ప్లేన్ మీద ఉండడానికి కండిషన్. ఒక ప్లేన్ మీద ఉంటే దాన్ని ఏమంటారు మనం కోప్లానార్. అయితే టూ లైన్స్ ఆర్ లైనింగ్ సేమ్ ప్లేన్ దట్ ఈస్ కోప్లానార్. దట్ ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ x minus x1 y minus y1 z minus z1 L1 M1 N1 L2 M2 N2 equal to 0. అలాగే the two lines are intersect, then formula x minus x1 y minus y1 z minus z1 L1 M1 N1 L2 M2 N2 equal to 0. రెండు రేఖలు ఖండించుకోవాలంటే కండిషన్ మాడ్యులస్ ఆఫ్ x minus x1 y minus y1 z minus z1 L1 M1 N1 L2 M2 N2 equal to 0. సో రెండింటికి ఫార్ములా ఒకటే. అంటే కోప్లానర్ అని చెప్తున్నామంటే అవి ఇంటర్సెక్ట్ అని చెప్తున్నామంటే కోప్లానర్. సో therefore the two lines are intersect if and only if the two lines are coplanar. The two lines are coplanar. Okay. Third formula. Equation of the plane passing through the L1 and parallel to L2. So L1 గుండా పోతూ L2 అనే లైన్ కి ప్యారలల్ గా ఉండే ప్లేన్ ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ x minus x1 y minus y1 z minus z1 L1 M1 N1 L2 M2 N2 equal to 0. ఓకే. తర్వాత ఒక లైన్ అంటే ఒక లైన్ సిమెట్రిక్ ఫామ్ ఇంకొక లైన్ జనరల్ ఫామ్ లో ఉన్నప్పుడు కోప్లానార్ ఆర్ ఇంటర్సెక్ట్ అని చూపించడానికి కండిషన్. సో ఫస్ట్ లైన్ x1 minus x1 by a equal to y minus y1 by b equal to z minus z1 by c. అలాగే లైన్ 2 a1x plus b1y plus c1z plus d1 equal to 0. That is equal to a2x plus b2y plus c2z plus d2 equal to 0. ప్లేన్ ఈక్వేషన్ రాస్తున్నాను π1 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు π2 కదండి, లేదా π1 ఈక్వల్ టు 0 కామా π2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. దట్ ఈస్ కాబట్టి ఇది జనరల్ ఫామ్ లో ఉన్న లైన్ ఈక్వేషన్. లైన్స్ ఆర్ కోప్లానార్ ఆర్ ఇంటర్సెక్ట్, దెన్ కండిషన్ ఏం పాటించాలంటే a1 x1 plus b1 y1 plus c1 z1 plus d1 by
a1l plus b1m plus c1n equal to plus or minus a2x1 plus b2y1 plus c2z1 plus d2 by a1l plus b1m equal to c1n అవ్వాలి. So two lines are in general form. L1 a1x plus b1y plus c1z plus d1 equal to 0, that is equal to a2x plus b2y plus c2z plus d2, and second line is a3x plus b3y plus c3z plus d3 equal to 0, that is equal to a4x plus b4y plus c4z plus d4. Lines are coplanar, then determinant of 4 by 4 matrix, that is a1 b1 c1 d1, a2 b2 c2 d2, a3 b3 c3 d3, a4 b4 c4 d4 equal to 0. Okay, tarvata three planes are intersecting in one line AB, that is a1x plus b1y plus c1z plus d1 equal to 0 is one plane, and a2x plus b2y plus c2z plus d2 equal to the second plane, and the third is a3x plus b3y plus c3z plus d3 equal to 0. Planes are intersect in one line AB is the formula modulus of a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 equal to 0. That is the three planes are intersect in one line AB. So, third formula, perpendicular distance from the point x1 comma y1 comma z1 to the line. So this is the line and P is point. P నుంచి L గల distance ని calculate చేయడం formula. Line equation x minus alpha by L, y minus beta by m, that is z minus gamma by m is the formula modulus of x1 minus L, y1 minus beta, L m whole square plus y1 minus beta, z1 minus gamma, m n whole square plus z1 minus gamma, x1 minus alpha, n l whole square equal to 0. That is the ఒక పాయింట్ నుండి లైన్కి గల డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ ఫార్ములా. తర్వాత డిఆర్స్ ఆఫ్ ది వన్ లైన్ ఈస్ ఏబిసి అనుకున్నాం, అలాగే డిసిస్ ఆఫ్ ది అనదర్ లైన్ ఈస్ ఎల్ఎంఎన్ అనుకున్నాం. సో ఈ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, దాని కండిషన్ ఏం పాటించాలంటే డిఆర్స్ డిసిస్ లబ్దాలు మొత్తం 0 అవ్వాలి. దట్ ఈస్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ పాటిస్తే దోస్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. అలాగే టూ లైన్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఏ బై ఎల్ ఈక్వల్ టు బి బై ఎం ఈక్వల్ టు సి బై ఎల్. అంటే డిఆర్స్ డిసిస్ ల నిష్పత్తి సమానం అయితే ఆ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, లేదా లబ్దాలు మొత్తం 0 అయితే ఆ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఈజ్, అండ్ టూ ప్లేన్స్ మధ్యన యాంగిల్ క్యాలిక్యులేట్ అంటే వాటి గీసిన నార్మల్స్ మధ్యన కోణానికి సమానం. యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ టూ దేర్ నార్మల్స్ టు ది ప్లేన్. ప్లేన్స్ గీసిన నార్మల్ మధ్యన కోణం అంటే ఆ రెండు ప్లేన్స్ మధ్యన కోణంగా నిర్వచిస్తుంది. ప్రాబ్లమ్స్ అండి ఎక్కువగా షార్ట్లో వస్తుంటాయండి. ఫైండ్ కే సచ్ దట్ x plus 1 by minus 3 equal to y plus 2 by 2k equal to z minus 3 by 2 and x minus 1 by 3k equal to y plus 5 by 1 equal to z plus 6 by 7 are perpendicular. So k ని క్యాలిక్యులేట్ చేయాలండి. Given lines are
given lines are L1 x plus 1 by minus 3 equal to y plus 2 by 2k equal to z minus 3 by 2, and L2 is x minus 1 by 3k equal to y plus 5 by 1 equal to z plus 6 by 7. ఇప్పుడు మనకి if ఫార్ములా ఏంటండి, L1 is perpendicular to L2 అయితే మన ఫార్ములా ఏంటండి, AL plus BM plus CN equal to 0. Two lines are perpendicular, then AL plus BM plus CN equal to 0. కాబట్టి మనకు AL, BM, CN క్యాలిక్యులేట్ చేయాలి. drs of L1 is A equal to minus 3, B equal to 2k, C equal to 2. అలాగే dcs of L2 is L equal to 3k, M equal to 1, N equal to 7. Therefore, AL plus BM plus CN equal to minus 3 into 3k plus 2k into 1 plus 2 into 7 equal to 0. And that implies minus 9k plus 2k plus 14 equal to 0. That implies minus 9k plus 2k ante minus 7k plus 14 equal to 0. Therefore, k equal to minus 14 by minus 7, that is equal to 2. Find the equation of the line joining the points minus 2, 1, 3 and 1, 5, 4 in solution. Given points are capital A minus 2, 1, 3, capital B 1, 5, 4, 1, 5, 4. drs of AB, drs of line AB is x2 minus x1, y2 minus y1, z2 minus z1. That is 1 minus of minus 2, 5 minus 1, 4 minus 3. That is 1 plus 2, 5 minus 1, 4 minus 3. That is 3, 4, 1. అలాగే మనకి ఏం కావాలి, లైన్ ఈక్వేషన్ కావాలి అంటే ఇన్ సిమెట్రిక్ ఫామ్ ఆ లైన్ మీద ఒక పాయింట్ కావాలి, అలాగే ఆ లైన్ యొక్క డిఆర్స్ కావాలి. సో డిఆర్స్ క్యాలిక్యులేట్. అలాగే వన్ పాయింట్ ఆన్ line L is
x1 y1 z1 is ఒక పాయింట్ ఏ పాయింట్ తీసుకుని -2 1 3. therefore equation of the line in symmetric form equation of the line in symmetric form is x minus x1 by a equal to y minus y1 by b equal to z minus z1 by c. కనుక x minus of -2 by a అంటే 3 equal to y minus 1 by b అంటే 4 equal to z minus 3 by 1, and that implies x plus 2 by 3 equal to y minus 1 by 4 equal to z minus 3 by 1. That is the equation of the line joining the points -2, 1, 3 and 1, 5, 4. తర్వాత ప్రాబ్లం అండి. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ x minus 2 by 1 equal to y minus 4 by 0 equal to z minus 5 by 1 and x by 3 minus is equal to y by 4 equal to z by 5. సో ఇక్కడ టూ లైన్స్ మధ్యన యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. గివెన్ లైన్స్ ఆర్ L1 x minus 2 by 1 equal to y minus 4 by 0 equal to z minus 5 by 1, and L2 is x minus 0 by 3 equal to y minus 0 by 4 equal to z minus 0 by 5. If theta is angle between the L1 and L2 is theta అనేది L1 L2 మధ్య కోణం అనుకుంటే cos theta equal to modulus of A1 A2 plus B1 B2 plus C1 C2 by square root of A1 square B1 square C1 square into square root of A2 square plus B2 square plus C2 square. So ఇక్కడ A1 B1 క్యాలిక్యులేట్ చేయాలి. drs of L1 is A1 B1 C1, that is 1, 0, 1. అలాగే drs of L2 is A2,
B2 comma C2. That is 3 comma 4 comma 5. కాబట్టి ఈ వాల్యూస్ పై ఈక్వేషన్ లో రాస్తే cos theta equal to modulus of 1 into 3 plus 0 into 4 plus 1 into 5 by square root of 1 square plus 0 square plus 1 square into square root of 3 square plus 4 square plus 5 square, and that is equal to 3 plus 5, 8 by square root of 1 square plus 1 square into 2 square root of 9 plus 16 plus 25, and that is equal to 8 by square root of 2 into square root of 25, 50. Square root of 15 another ichandi 8 by root 2 into square root of 50 ante 25 to అంటే 5 root 2 4, that is 4 by 5. Therefore theta equal to cos inverse 4 by 5.